హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సమ్మర్ స్పెషల్ అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఒంటికి చలవ చేస్తుంది. అలాగే అందరూ కూడా ఇష్టపడే రెసిపీ అన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ నేను షుగర్ వాడట్లేదు, కేవలం బెల్లంతోనే స్వీట్ చేశాను. పాయసము ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం రండి. ఈ రెసిపీ వచ్చేసి అయితే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం. ఇక్కడ ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అంత తగినంత నెయ్యి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఇక్కడ బాదం జీడిపప్పు వేసుకున్నాను. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఉంటే వేసుకొని వాటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలన్నమాట ఒక గిన్నెలోకి. తర్వాత దాంట్లోనే ఆ కడాయిలో మరొక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని దాంట్లోకి ఒక 2 క్యారెట్స్ అయితే తురుముకొని ఆ తురుముకున్న వాటిని కూడా వేసుకొని ఈ విధంగా స్పూన్ తోటి నెమ్మదిగా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనము క్యారెట్ను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన వచ్చేసి ఇంకో గ్యాస్ మీద మనం పాలైతే ఇక్కడ నేను తీసుకున్నాను. ఒక 1/2 లీటర్ పాల వరకు అయితే తీసుకొని ఇక్కడ సగ్గుబియ్యం అనేది ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా పాలలోకి వేసుకొని తర్వాత మనము కొంచెం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్నటువంటి క్యారెట్ తురుము కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పాయసం అయితే స్టార్ట్ చేయండి. దీంట్లోకి చూసారుగా క్యారెట్ వేసిన తర్వాత కలర్ అనేది అయితే మనకు చేంజ్ అయ్యింది. సగ్గుబియ్యం ఆల్మోస్ట్ మనకు నానబెట్టుకున్నప్పుడే కొంచెం సగ్గుబియ్యం అనేది ఆల్మోస్ట్ అంటే మెత్తగా ఉంటుంది కదా. మనకు పాలలో వేసిన తర్వాత కూడా మనకు కొంచెం ఇట్లా పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనకు సగ్గుబియ్యం అనేది ఉడికిపోతుందో అప్పుడు మనము ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ అనేది చూసారు కదా, ఈ విధంగా క్యారెట్ అనేది సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. మనకు పాలు అనేవి పూర్తిగా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి అన్నమాట. ఇది సమ్మర్లో చేసుకున్నట్లయితే ఒంటికి చలవ చేస్తుంది. అలాగే స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. తర్వాత ఇక్కడ 2-3 ఇలాచి అనేది మనము వేసుకోవాలి. పౌడర్ ఉంటే ఇలాచి పౌడర్ వేసుకోండి. నా దగ్గర పౌడర్ లేకుంటే నేను ఒక 2-3 అయితే ఇలాచీలు అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బెల్లం అనేది స్వీట్నెస్ని బట్టి బెల్లం అనేది తురుముకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, బెల్లం అనేది నేను ఇక్కడ తురుముకున్న మొత్తం కూడా కట్ చేశాను అనమాట. చాక్ తోటి కట్ చేసిన బెల్లాన్ని కూడా మనము దీంట్లోకి వేసుకోవాలి. మనము ఎప్పుడైనా సరే వేడి మీద ఉన్నప్పుడు వేసినట్లయితే పాలు అనేవి విరిగిపోతాయి అనమాట. అలా కాకుండా ఆల్మోస్ట్ మనకు పాలు అనేది చల్లారిపోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మీ స్వీట్ని బట్టి బెల్లాన్ని వేసుకోండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకు క్యారెట్ పాయసం రెడీ అయినట్టు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.